తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ చేయుత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ధోరణిలో కర్కశంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. రెండోది, ఏదైతే ఆఖర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా, ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధిత కుటుంబాల తరపున మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ఇలాగే నిరంకుశ ద్వారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరపున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ కష్టాలు మీ కంటికి కనబట్టలేదా? ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లగోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి, మీరు కళ్ళున్న